హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచాన్ని శాసించేది డబ్బు. ఆ డబ్బుకు అధిపతి కుబేరుడు. కుబేరుని వద్ద ధనలక్ష్మి తాండవం చేస్తుంది. అందుకే కుబేరుడు ముల్లోకాలను శాసించే నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ గోవిందునికి కూడా అప్పిచ్చారు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో అర్థమవుతుందిగా. భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలు సౌభాగ్యపు చిహ్నాలు. పసుపు కుంకుమలు దేవత స్వరూపంగా భావిస్తారు. కుంకుమలలో పలు రకాల కుంకుమలున్నవి. ఎర్ర కుంకుమ, సింధూరం, మీనాక్షి కుంకుమ. వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ గురించి ఎప్పుడైనా విన్నారా? దీనినే కుబేర పచ్చ కుంకుమ అంటారు. కుబేర పచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది. పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ కుబేరునికి చాలా ప్రీతికరమైనది. అలాగే ఇది పార్వతీదేవికి ప్రీతికరమైన రంగు కూడా. దీన్ని అలంకరించుకుంటే అదృష్టం కలిసొస్తుందని భావిస్తారు. పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్లాడట. అక్కడ ఏకాంతంగా ఉన్న శివపార్వతులను చూశాడట. ప్రతిరోజు దేవిని పవిత్రగా ఆరాధించే కుబేరునికి ఆ రోజు అంబికను దర్శించగానే కామవికారం కలిగిందట. రావణాసురుడికి అన్న కదా, ఆ మాత్రం ఇంద్రియ భావనలు కలగడంతో ఆశ్చర్యం లేదేమో. తమ్ముడేమో ఆ పరమేశ్వరుణ్ణి అమ్మని ఇచ్చేయమని అడిగాడు. అన్నగారేమో వక్రబుద్ధితో ఒక్క క్షణం పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నారు. సర్వజ్ఞాని అయిన సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా? పరమేశ్వరునికి కోపం వచ్చింది. శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది. ఒక్క క్షణం శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. ఆ చూపుల తీక్షణతకు కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట. కుబేరుడు గడగడా వణికిపోయాడు. పరమశివుణ్ణి కాళ్ల మీద పడి మన్నించమని వేడుకున్నాడు. మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన ఈ ఉగ్రత మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది. అప్పుడు ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని పరమేశ్వరుడు కుబేరుణ్ణి అనుగ్రహించారట. స్వామి అనుగ్రహంతో స్వస్థత చేకూరిన కుబేరునికి శరీరం కాలిన ప్రదేశాలలో తప్పుకి శిక్షగా మచ్చలు శాశ్వతంగా ఉండిపోయాయట. పరమేశ్వరుని కంఠం చుట్టూ నీలం వర్ణం, పార్వతీదేవిది పసిమి ఛాయ. ఆ స్వామి నీలవర్ణం, ఆ తల్లి పసుపు వర్ణం రెండూ కలిసినప్పుడు ఒక అద్భుతం జరిగిందట. ఆ రెండింటి కరుణాకిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయిందట. కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా మామూలు స్థితిని పొంది శివపార్వతుల శివపార్వతుల ఆగ్రహం నుండి విముక్తి పొందారట. అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకుని వెళ్లి నిత్యం శరీరానికి ధరించేవాడట. అలా కుబేరునికి ఈ పచ్చ కుంకుమ ప్రీతిపాత్రంగా మారిపోయిందని ఐతిహ్యం. ఇదే పచ్చరంగు కుంకుమ కుబేర చిహ్నంగా అయ్యి పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకుంది. అందుకే ఈ పచ్చరంగు కుంకుమను ధరిస్తే ఆ ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.